రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి ఈరోజు బీజేపీ కార్యాలయం మీద అదేవిధంగా మరి రాజ్‌భవన్ మీద కూడా దాడులు చేశారు. ఇక్కడ ఇదే క్రమంలో 2 పార్టీలు కూడా అంటే 2 జాతీయ పార్టీలు కూడా మరి అటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీజేపీ కూడా 2 పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అదేవిధంగా మరి వివేక్ మరి వీరులు కూడా ఉన్నారు. సో వారి యొక్క అంటే గుంపుగా మరి కాంగ్రెస్ నాయకులు రాజ్‌భవన్‌లోకి దూసుకు వెళ్ళడానికి ప్రయత్నించిన పరిస్థితి. సో లోపల రానీయకుండా మరి అక్కడ కూడా బీజేపీ నాయకులు కర్రలతో పట్టుకొని అక్కడ నిలబడడం. సో ఒక్కసారిగా అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో ముందస్తుగా వీళ్ళు వస్తున్నారని తెలుసుకున్న విషయం అక్కడ పోలీసులు కూడా తెలియడంతో అక్కడంతా భారీ బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసులు కూడా మరి సిద్ధంగా ఉన్న పరిస్థితి. అయితే ఢిల్లీలో జరిగిన ఘటన ఏదైతుందో ఆ ఘటన నిరసిస్తూ మరి తమ నాయకుడి మీద అంటే జాతీయ నాయకుడి మీద తమ పార్టీ నాయకుడి మీద జరిగిన దాడి ఏదైతుందో ఆ దాడి అదేవిధంగా అక్కడ జరిగిన తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితి నేపథ్యంలో సో మరి సంబంధించిన బీజేపీ నాయకుల మీద కూడా అడిగే ప్రశ్నలు అక్కడ కొన్నారు అడుగుతున్న క్రమంలో సో రాజ్భవన్లో కూడా ఒకసారిగా తోసుకుపోయారు. అయితే నిరసనకారులు మరి ఎవరో కాదు, అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే. సో ఈ కాంగ్రెస్ నాయకులు ఒకసారిగా అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి కూడా దారుణంగా మారింది. ఒకనొక దశలో అక్కడ ప్రోగ్రామ్ని కవర్ చేస్తున్న మీడియా ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వారి యొక్క తలకాయలు కూడా పగిలిపోయినాయి అంటూ కూడా మనకి తాజా సమాచారం వస్తుంది. అయితే ఒక్కసారిగా ఇంతమంది ఒక్కసారిగా తోసుకురావడంతో రాజ్భవన్లో ఉన్న భద్రత మీద కూడా ఒకసారి అక్కడ డౌట్ వచ్చిన పరిస్థితి. సో మరి లోపలికి వాళ్ళు తోసుకుని వస్తున్న క్రమంలో ఆ గేట్లు గట్టిగా బంధించడం, ఆ లోపల రానికుండా చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే అక్కడ ఆల్రెడీ బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తోంది. సో బీజేపీ కార్యకర్తలు లోపలికి వెళ్ళడం అదేవిధంగా అక్కడి నుంచి కూడా వాళ్ళని అదుపు చేయడం, కట్టడి చేయడం కూడా జరిగింది. సో ఇదే క్రమంలో మరి మరోపక్క బీజేపీ ప్రధాన కార్యాలయం ఏదైతుందో బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడికి దూసుకువెళ్ళడం జరిగింది. అయితే ఆ దూసుకుని వెళ్ళడంలో వారిని అడ్డుకునేందుకు అక్కడ కూడా బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొత్తం మీద ఇదే కార్యక్రమంలో మరి బీజేపీ నాయకులు కూడా కొంతమంది అక్కడ ఉండడం అదేవిధంగా వారు అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని కూడా ఆంధ్రప్రభ ఒకసారి వాళ్ళు సంప్రదించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో మరి బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ కూడా మనతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్ గారు నమస్తే. మరి ఉదయం జరిగిన ఘటన మీద మీరు ఏమంటారండి? అక్కడ అసలు ఏం జరిగిందంటారు? ముందు కాంగ్రెస్ కాండ వేసుకొని పనిచేస్తున్నారు తెలంగాణ పోలీసు. అక్కడ వాళ్ళు లోక్ భవన్ ని ముట్టడించడానికి పోతే పోలీసులు దగ్గరుండి మరి ఆడికి పోయినాక ఏదో నామమాత్ర పరిస్థితి ఈడ మాత్రము దౌర్జన్యంగా బ్యారికేడ్లు అడ్డం పెట్టి మరి మా కార్యకర్తలని గొడ్లని ఈడ్చుకపోయినట్టు మా నాయకులను ఈడ్చుకపోయి మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈడ నిరసన తెలుపుతున్నాం, శాంతియుతంగా నిరసన కూడా తెలిపే ప్రయత్నం కూడా చేస్తే కూడా దానికి అడ్డుపడుతున్నారు. వాళ్ళేమో హింసను ప్రేరేపిస్తారు, హింసను ప్రేరేపించే వాళ్ళకి మరి వత్తాసు కలుపుతారు. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తే అందరికి అర్థమవుతుంది. అది శాంతియుతంగా ప్రొటెక్ట్ చేద్దామని రాలేదు, హింసని ప్రేరేపిస్తూ ముఖ్యంగా యువకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నము మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా తెలంగాణలో కానీ భారతదేశంలో ఎక్కడున్నా యువకులను రెచ్చగొట్టి నీచ రాజకీయం చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. రైట్. అండ్ మరి శాంతియుతంగా లేరు అంటున్నారు, శాంతియుతంగా వాళ్ళు రాలేదు అంటున్నారు. మరి ఢిల్లీలో జరిగిన ఘటనను జాతీయ మీడియా కూడా అన్ని మీడియాల్లో కూడా వస్తుంది కదా, అక్కడ వాళ్ళ దగ్గర కర్రలు కానీ లేకపోతే ఇతర ఆయుధాలు కానీ ఏం లేని పరిస్థితి, వారు అక్కడ నిరసన వ్యక్తం చేశారు కదా. సో ఇదే క్రమంలో మరి రాహుల్ గాంధీ గారికి కూడా దెబ్బలు తగలడం ఎలా తీసుకోవచ్చు అంటారు? మీరేమంటారు? ఇప్పుడు నిరసన కర్రలు లేవు అంటున్నారు, పోలీసు వాళ్ళని కింద వేసి తొక్కినారు. నిన్న మహిళా జర్నలిస్టులని లాగి పడేసినారు, మహిళా జర్నలిస్టుల తోటి మిస్బిహేవ్ చేశారు. మరి ఆ క్లిప్పింగ్ చూడలేదండి మీరు? మహిళా జర్నలిస్టులపై దాడి చేసినారు, మహిళలనే గౌరవం లేకుండా. ఇవాళ అక్కడ వచ్చిన యువకులల్లా ఒక 30-40% మంది ఇవాళ యాంటీ నేషనలిస్ట్ వాళ్ళంతా కూడా ఏదో చేద్దాము, ఆడ గొడవ చేద్దాము, సీన్ చేద్దామని రావడం జరిగింది. అంటే అసాంఘిక శక్తులన్నీ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఒక శాంతియుతంగా చేద్దామంటే వాళ్ళు ఔరంగజేబ్ ఫోటోలు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు కదండి. ఔరంగజేబ్ ఫోటోలు, పాలస్తీనా జెండాలు, వేరే దేశం జెండాలు, ఏంది అసలు అది? వేరే దేశాల జెండాలు రావాల్సిన అవసరం ఏముంది? వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి యువకులపై ఉందనుకోండి, మరి తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి తెలంగాణ గురించి ఏం మాట్లాడే? ఇవాళ ఇంకా కూడా పోయి ఆయన వాళ్ళు లోక్ భవన్ ముట్టడానికి ప్రయత్నం చేస్తుంటే దాని ఇంకా పోయినారు. రైట్. ఇక్కడ రాజ్భవన్ దగ్గర కూడా మరి జరిగిన ఉద్రిక్తత మీద మీరు ఏమంటారండి? ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు బీజేపీ కార్యాలయంపై దాడికి
ఎన్హెచ్ఐ వాళ్ళు వచ్చినారు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు, Hmm. రాళ్లతోటి దాడులు చేసినారు. అందులో జర్నలిస్టు కూడా గాయపడ్డారు. ఇప్పుడు Hmm. జర్నలిస్టు కూడా నాకు ఇప్పుడు మాట్లాడడం జరిగింది. Hmm. వాళ్ళు కేర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినారు, నెత్తికి హోల్ పడ్డది. మరి దాని గురించి మాట్లాడరు. Hmm. ఇవాళ నిరసన కార్యక్రమం తెలుసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది, రాజ్యాంగం ఇచ్చింది. కానీ మీరు దాన్ని మిస్యూజ్ చేసుకొని పోలీసు వాళ్ళని పావుల లెక్క వాడుకొని కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పోలీసు వాళ్ళని వాడుకుంటున్నారు. రైట్. మరి హైదరాబాద్లో మరి ఈ బాహాబాహి కార్యక్రమం, అదేవిధంగా కర్రలతో దాడుల కార్యక్రమం, పరస్పర దాడుల కార్యక్రమం అవసరం అంటారా? జాతీయ పార్టీలే రెండు ఉన్నాయి కదా, మరి మిగతా ప్రజలు అదేవిధంగా కవర్ చేస్తున్న మీడియా కూడా గాయాలయ్యాయి కదా, దీని మీద మీ స్పందన ఏమంటారు? ఇప్పుడు కవర్ చేసిన మీడియాని వాళ్ళతో కొట్టింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఒకటి ఇట్లాంటి బాగా అవసరమే లేదు మ్యాన్ పవర్ తోటి ఇవాళ వాళ్ళ అసహనానికి గురవుతున్నారు. ఎక్కడ కూడా ప్రతి రాష్ట్రంలో వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది, వాళ్ళ అసహనానికి గురవుతున్నారు. యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువకులను మంచి దారిని చూపించాల్సిన ఏ పార్టీ అయినా యువకులకు ఒక మంచి దారి చూపించాలి. కానీ మీరు వక్ర మార్గం చూపిస్తున్నారు. యువకులను అర్థం పెట్టుకొని రాజకీయం చేస్తున్న నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రైట్. అంటే ఇప్పుడు ఈ దాడిలో కూడా గాయపడ్డా మరి బీజేపీ నాయకులు ఉన్నారా, లేదా కాంగ్రెస్ నాయకులు కూడా ఏమన్నా గాయపడ్డారా? మీరేం చూసారు అక్కడ? వాళ్ళు ఎందుకు గాయపడతారండి? వాళ్ళకి పోలీసులు మంచి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇలా మీరు విజువల్స్ చూస్తే పోలీసుల బస్సులు ఎక్కి కాంగ్రెస్ యువ నాయకులు రచ్చ చేస్తారు. కర్రలు పట్టుకొని రాళ్లతో కొట్టుకుంటా బీజేపీ కార్యకర్తలపై రాళ్లతో కొడుతుంటే ఆ యొక్క రాయి ఒకటి పోయి ఒక జర్నలిస్ట్ నెత్తి మీద పడి నెత్తికి హోల్ అవ్వడం జరిగింది. సిటీ స్కాన్ తెచ్చుకొని పోయినారు. రైట్. అంటే ఇప్పుడు ఈ కర్రలు కూడా బీజేపీ పోలీస్ వాహనం ఎక్కి ఇష్టం వచ్చినట్టు మా రాజ్యం ఉంది, పోలీసు వాళ్ళు మా చేతులకు కానీ ఇష్టం వచ్చినట్టు గుండాగిరి చేస్తా అంటే ఎవరు పడతారండి? రైట్ అండి. అంటే ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలలో కూడా ఇద్దరి చేతుల్లో కూడా మరి కర్రలు ఉన్నాయి కదా. బీజేపీ కార్యకర్తల చేతిలో కర్రలు లేవండి, ఓకే, బీజేపీ జెండాలు ఉన్నాయి. వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి. వాళ్ళు మా బీజేపీ స్టేట్ ఆఫీస్ జరిగి వాళ్ళు రావడం జరిగింది. మీరు శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు బ్యారికేడ్ అడ్డం పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా గుండెగిరి చేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళ అసహనానికి తీవ్రమైన అసహనానికి లోనవుతారు. ఎందుకంటే ఎక్కడ రిజల్ట్స్ వస్తలేవు వాళ్ళకి. ప్రజలు చీకరించుకుంటారు, ప్రజలు చీకొడుతున్నారు. కాబట్టి ఇలా యువకులని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయం చేస్తారు. రైట్. మొత్తం మీద మరి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు మరి మీ బీజేపీ కార్యాలయం మీద దాడికి వచ్చిన సందర్భంలో మరి మీరు ఏం చేస్తారు? అంటే ఐ మీన్ మీ యొక్క స్పందన ఏంటంటారు? మరి పోలీస్ కేసులు ఏమన్నా మీరు నమోదు చేశారా, లేకపోతే పోలీసుల్ని అనుమానిస్తున్నారు కదా వాళ్ళు అంటూ? పోలీసులను అనుమానించడం 100%. పోలీసులు వన్ సైడ్ చేస్తున్నారు. డెఫినెట్ గా కంప్లైంట్ ఇస్తాము. కంప్లైంట్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే న్యాయ వ్యవస్థ ఉన్నది, కోర్టు ద్వారా కూడా కంప్లైంట్ ఇస్తాము. మీడియాలో విజువల్స్ ఉన్నాయి. ఎవరు దాడికి వచ్చిర్రు, బస్సులు ఎవరు ఎక్కిర్రు, రాళ్ళు ఎవరు బతుకుర్రు, కర్రలు ఎవరు బతుకుర్రు, ఎవరు దాడికి వస్తున్నారు అనేది క్లియర్ గా మీడియా కూడా చిత్రీకరించింది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళపై గట్టిగా కేసు నమోదు చేయాలి. రైట్ అండి చిక్కోటి గారు. రైట్. మొత్తం మీద ఈరోజు మరి రాజ్ భవన్ అదేవిధంగా మరి బీజేపీ ప్రధాన కార్యాలయాల మీద కూడా మరి జరిగిన దాడి, పరస్పర దాడి ఏదైతే ఉందో మరి భయాందోళనను అదేవిధంగా మరి హైదరాబాద్ వాతావరణాన్ని ఒకసారిగా మార్చివేసింది. సో ఇక్కడ హైదరాబాద్ అనేది మరి గొడవలకు అదేవిధంగా ఇతర కల్లోలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చివేసిన పరిస్థితి. ఈ అపవాదు అన్నది రెండు జాతీయ పార్టీలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మొత్తం మీద మొదలుపెట్టింది మీరే కాబట్టి దానికి మరి మా మీద కొట్టడానికి వచ్చింది మీరే కాబట్టి మరి మీ చేతిలోనే కర్రలు ఉన్నాయి కాబట్టి మా చేతిలో కేవలం పార్టీ జెండాలు ఉన్నాయి కాబట్టి సో దీని ఆధారంగా చేసుకొని మేము మీ మీద కేసులు కూడా పెడుతున్నామంటూ చిక్కోటి ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈరోజు జరిగిన ఘటన ఏదైతుందో మరి కాంగ్రెస్ నాయకులను అదుపులో తీసుకోవడం, అక్కడి నుంచి తరలించడం కూడా జరిగిపోయింది. సో మొత్తం మీద మరికొన్ని అప్డేట్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ సన్నీతో దుర్గా.